Hello everyone, welcome back to Creative Things by Nancy Priya. ఈ వీడియోలో నేను డే 6 ఆఫ్ ఫెస్టివల్ DIY షేర్ చేయబోతున్నాను. బనానా లీఫ్ యూస్ చేసి మక్కర తోరణం ఎలా చేశానో షేర్ చేస్తాను. సో ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. మీకు కనుక నేను చేసిన DIY ఐడియాస్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. అండ్ అలాగే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ అయితే నేను బనానా లీఫ్ని నాకు కావాల్సిన సైజు స్ట్రిప్స్లో కట్ చేసి పెట్టుకున్నాను. ఈ స్ట్రిప్స్ని మనం ఒక్కొక్క దాన్ని కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా 4 స్ట్రిప్స్ టుగెదర్ పెట్టి మనం ఒక ఫ్లవర్ లాగా ఫామ్ చేసుకోవాలి. ఇలా ఫ్లవర్ లాగా ఫామ్ చేసిన తర్వాత మిడిల్లో ఒక రోజ్ పెటల్ పెట్టుకోవాలి. రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. అండ్ దెన్ నేను ఇక్కడ ఒక స్టిచ్ వేసేసుకుంటున్నాను. అండ్ లాస్ట్లో ఒక నాట్ వేసేసుకుంటే మన ఫ్లవర్ అయితే రెడీ అయిపోతుంది. సేమ్ ఇలాగే మనం రిమైనింగ్ కూడా ఫ్లవర్స్ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా నాకు కావాల్సిన ఫ్లవర్స్ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను. అండ్ దెన్ ఇప్పుడు మకర తోరణం కోసం నేను ఇక్కడ కార్డ్బోర్డ్ని నాకు కావాల్సిన షేప్లో కట్ చేసుకున్నాను. ఇంకొంచెం బ్రాడ్గా చేసుంటే బాగుండేది, మీరైతే బ్రాడ్గా కట్ చేసుకోండి. అండ్ దెన్ దీనికి నేను ఫ్లవర్స్ని స్టిక్ చేయడం స్టార్ట్ చేసేసాను. మొత్తం కూడా ఈ ఫ్లవర్స్తో ఫిల్ చేసేయాలి మకర తోరణం అంతా. ఇలా ఫ్లవర్స్ అన్నీ స్టిక్ చేసేసుకున్నాక దీన్ని అమ్మవారికి బ్యాక్ సైడ్ కనుక పెట్టి డెకరేట్ చేస్తే లుక్ అయితే చాలా బాగుంటుంది. లెట్స్ హావ్ ఏ ఫైనల్ లుక్. చూసారు కదా, చాలా సింపుల్ అండ్ ఈజీగా ఈ బ్యూటిఫుల్ ఈజీ మకర తోరణంని పెట్టి అమ్మవారికి చక్కగా డెకరేట్ చేసుకోవచ్చు. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసేయండి. మీరు కనుక ట్రై చేస్తే ఆ పిక్స్ని నాతో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ అవన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ప్లీజ్ డూ చెక్అవుట్ అండ్ ఆల్సో ప్లీజ్ డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ ఫెస్టివల్ DIY ఐడియా నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఐడియా నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అండ్ అలాగే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్ అండ్ ఆల్సో హిట్ ద బెల్ ఐకాన్ హిట్ చేయగానే పక్కనే ఆల్ అనే బటన్ వస్తుంది. ఆల్ అనే బటన్ క్లిక్ చేస్తే నేను ఇప్పుడు వీడియోస్ పెట్టా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ప్లీజ్ స్టే ట్యూన్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఫెస్టివల్ DIYs. Bye everyone, have a good day. See you again with a new video and also thank you for watching.